ఇప్పుడు కేటీఆర్కి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర మహిళల మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మహిళా కమిషన్ నోటీసులు ఎట్లా చూస్తారండి? ఇప్పుడు మహిళా కమిషన్ నోటీసులు అనేటివి అవి రాజకీయ కక్షగానే చూస్తున్నాము. ఇంకొకటి మహిళా కమిషన్ అనేది చక్కగా పనిచేసేది ఉంటే తెలంగాణలో నిండు శాసనసభ సాక్షిగా ఎమ్మెల్యేలను పట్టుకొని జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ దగ్గర అడక తిన్నట్టు అవుతుంది వాళ్ళను నమ్ముకుంటే అని చెప్పిండ్రు. ఇంకొకటి ఏమన్నారు, ఏం ముఖం పెట్టుకొని మీరు అసెంబ్లీలకు వచ్చి మాట్లాడుతున్నారు అనేసి కూడా బట్టి విక్రమార్క గారు అదే వ్యాఖ్యలు చేసిండు. శ్రీధర్ బాబు వీళ్ళని అంటలేను బయట ఉన్న మహిళలను అంటున్నారని శ్రీధర్ బాబు గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా మా మహిళా ఎమ్మెల్యేల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. మరి అప్పుడు ఎక్కడ పోయింది మహిళా కమిషను? ఒక అమ్మాయి గురుకులాలలో చచ్చిపోతే పాము కాటుకు గురైతే డాడీని నన్ను కాపాడు డాడీ అన్నప్పుడు ఎక్కడ పోయింది? ఒక తండ్రిని కొడుతుంటే బిడ్డ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. మరి అప్పుడు ఎక్కడ పోయింది మహిళా కమిషను? అంతకంటే ఎక్కువ అది చేసిండ్రా కేటీఆర్ అన్న గారు? బస్సులలో పోతే బ్రేకులు వేస్తే నిలబడున్నోళ్ళకు ఇట్లా ఇట్లా ఊగినట్టు అవుతుంది అనేసి ఇట్లా వ్యాఖ్యలు చేసిండు. దాన్ని ఏదో కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేసి ఆయనకు సుమోటోగా కేసు బుక్ చేసి 24వ తారీఖు వరకు హాజరు కావాలని చెప్పారు. 24వ తారీఖు మేము హాజరైతాము. వాళ్ళు కూడా 8 నెలలల్లో ఏమేం చేసిండ్రో వాటిని కూడా సుమోటోగా స్వీకరించి కేసులు బుక్ చేయాలి. ఇప్పుడు అంటే అవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఆ రాజ్యాంగబద్ధమైన సంస్థలు కాంగ్రెస్ జేబు సంస్థలుగా పనిచేయకపోతే ఈయన 8 నెలలల్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి? 1800 అత్యాచారాలు, ఆత్మహత్యలు, కిడ్నాపులు జరిగినాయి మహిళల మీద. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వ వైఫల్యం అనేసి సుమోటోగా కేసు బుక్ చేయాలని కోరుకుంటాను. ఓకే, ఇప్పుడు రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ లేకుండా చేయడమే బీజేపీ కాంగ్రెస్ పని అంటే ఏం చెప్తారు? ఇగో అబ్బా 2001 నుంచి చూస్తున్నాం. బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, టీఆర్ఎస్ ఖతం అయిపోయింది, తెలంగాణ రాదు, తెలంగాణ ఇయ్యరు, అసలు బీఆర్ఎస్ఏ ఉండదు అనేసి ఇవన్నీ డాల్మూలు ముచ్చట్లు మాకు అనవసరం. బీఆర్ఎస్ అనేది తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కటి తెలంగాణ ఇంటి పార్టీ. మా పార్టీని ఉండకుండా చేయడం ఎవ్వడి తరం కాదు, రేవంత్ రెడ్డి తరం కాదు, వాని జేజమ్మ తరం కూడా కాదు. నిజంగా బీఆర్ఎస్ బీజేపీ విలీన ప్రక్రియ అమిత్ షా దగ్గర చేరిందంటారా? అసలు ఈరోజు మా రామన్న గారు ఉన్నారు కదా, హరీష్ అన్న ఉన్నారు కదా, ఈ మాటలు నేను కూడా మాట్లాడినా. అన్న ఇట్లా ఏంది నిజమా అని. తప్పు పావని, అవేం లేదు, కావాల్సుకొని మన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పిండ్రు. ఇంతకంటే నిజం ఏముండదు కదా. కేవలం కవిత కోసమే లొంగిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవిత కోసమే కవిత గారి కోసం మేము లొంగిపోయినామంటే కవిత గారిని అంటే మమ్మల్ని రాజకీయంగా కేసీఆర్ గారిని అణచివేయడానికే కవిత మీద లేని కుట్రలు అన్ని అరెస్ట్ చేసిండ్రా కవితకను? చెప్పండి, ఇది నిజమే కదా. ఇప్పుడు ఎవరైతే వాళ్ళను ఎదురు తిరుగుతారో వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడిన వాళ్ళకు ఈడీలు మోడీలు బోడీలు వచ్చి కేసులు పెడతాయి అనేసి అందరికి తెలిసిన విషయమే. అందులో ఓంగనే వాషింగ్ పౌడర్ నిర్మాలైతే కేసులు మొత్తం ఖాళీ అయిపోతాయి అనేసి అందరికి తెలిసిన విషయమే. ఇంకొకటి కేసీఆర్ అనేటోళ్ళు ఒక ఉద్యమ నాయకుడు. ఆయనకు తెలంగాణ తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది. ఏ పార్టీలకు కూడా లొంగడు, ఏ పార్టీలకు కూడా దరిదాపులకు రానివ్వడు. రేపు రాబోయే రోజులల్లో కార్యాచరణ భారీ ఎత్తున నిర్వహించబోతున్నాము. మేము ఈ 2 జాతీయ పార్టీలను ఢీకొట్టబోతున్నాము. ఓకే, కవిత బయటకు వస్తే కేసీఆర్ రాష్ట్రపతి అవుతారా? మళ్ళీ అదే చెప్తున్నారు. కవిత గారు బయటకు వస్తే కేసీఆర్ రాష్ట్రపతి అవుతారా? ఇది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోయే కార్యాచరణలో ఉన్నది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆలోచన ఇప్పుడు నేను చెప్పినాను కదా, సీఎం అసలు ఆయన సీఎం కాదు, గుంపు మేస్త్రి అని రోజు చెప్తున్నా కదా. నేను ఎప్పుడన్నా సీఎం అని చెప్పినా? గుంపు మేస్త్రి అంటే రేపు మీ ఇంటికి పోలీసులు వస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. అరెస్ట్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎంతో మంది సోషల్ మీడియాలో ప్రశ్నించిన వాళ్ళను, నిరుద్యోగులను, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళను, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకించిన వాళ్ళు, రైతులను అందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు. నన్ను కూడా పోలీస్ స్టేషన్ లో పెడితే పెట్టచ్చు. నిన్న శవయాత్ర చేసి 20 మంది రైతులకు అరెస్టులు వారెంట్ జారీ చేసిన పరిస్థితి నిర్మల్లో ఎట్లా చూస్తారు? శవయాత్ర చేయొద్దంటారా? ఇప్పుడు శవయాత్ర చేయొద్దా అనేది రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను వస్తా, ఇస్తా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు. చేయలేదు కాబట్టి శవయాత్ర చేసిండు. ఆయనకి ఏంటంటే ఆయన చెప్పినవి ఆయన గుర్తుకేస్తే మండుతుంది. ఆయనే అహంకార ధోరణి ఎక్కువైపోయిందండి. సీఎం పదవి వచ్చిన తర్వాత అహంకారం ఎక్కువైపోయి లేనిపోని అవి చేస్తున్నాడు. చేయనియండి, చూద్దాం ఇంకా ఎన్ని చేస్తాడో, ఎన్ని అరాచకాలు, ఎంతమంది రైతులను, ఎంతమంది నిరుద్యోగులను, ఎంతమంది మహిళలను, ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారో, కేసులు పెడతారో చూద్దాం. మాకు కొత్త రాజకీయాలు నేర్పిస్తున్నాడు. రాబోయే 20 ఏళ్ళు మాదే, బీఆర్ఎస్ పార్టీదే. ఒక్కొలకు అంతకంతా చూసుకుంటాం. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడము, రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రావడము, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడము అనేది ఎట్లా చూస్తారండి?
ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోతుందండి. ఆ, తెలంగాణ అస్తిత్వం కోల్పోతుంది. మళ్ళా మేము మా రామన్న గారు చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామనేసి.